హే పీపుల్, ఇడ్లీ దోశలోకి అలసందులతో ఒక మంచి మసాలా కర్రీ అండి. 10 to 12 అవర్స్ నానబెట్టిన అలసందులు కుక్కర్లో 2 to 3 విజిల్స్ పెట్టి ఆఫ్ చేసుకోవాలి. సోంపు, గసాలు, పట్ట, ఇలాచి, లవంగాలు, కొబ్బరి, మంచి అల్లం అండ్ వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకోవాలి. అలానే ఆనియన్ కూడా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా ఆనియన్ పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఈ మసాలా పేస్ట్ కూడా వేసి ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. సిమ్లో చేసుకోవాలి. మసాలా ఫ్రై అయ్యాక ఒక పెద్ద టమాటా పీసెస్ వేసి కాస్త మగ్గనిచ్చి అందులోనే పసుపు, ధనియాల పొడి, కారం వేసుకోవాలి. ఇలా వేసి ఫ్రై చేసిన దాంట్లో మనం ఉడకబెట్టుకున్న అలసందులు వేసుకొని మనకు కావాల్సిన థిక్నెస్ ప్రకారం వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ అలా సిమ్లో ఉంచుకుంటే సాల్ట్ కూడా రుచికి తగినట్టు వేసుకోవాలి. అలసందుల కర్రీ అయితే రెడీ అండి. ఇది దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. కామెంట్లో కర్రీ ఎలా ఉందో చెప్పండి. బాయ్ బాయ్.